Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. Today we have the entry level sports bike from Yamaha, the R15M carbon fiber అన్నమాట, which is like top end variant. దీంట్లో టోటల్ గా మనకి కార్బన్ ఫైబర్ ప్యానెల్స్ అయితే వస్తున్నాయి. ఈ బైక్ గురించి ఇన్ డీటెయిల్ గా ఎవ్రీథింగ్ చెప్తాను. సో ఈ బైక్ ని నేను షూట్ చేసే లొకేషన్ వచ్చేసి మార్వెల్ బైక్స్ థర్డ్ బండ్ లో అయితే షూట్ చేస్తున్నాను. సో నియర్ బై థర్డ్ బండ్ ఎవరైనా ఈ బైక్ కొనాలి అనుకుంటే మీరు షోరూమ్ వచ్చి విజిట్ చేయొచ్చు. సో లేట్ చేయకుండా ఈ బైక్ గురించి ఇన్ డీటెయిల్ గా ఎవ్రీథింగ్ అయితే చెప్తాను. చలో, Yamaha R15M కార్బన్ ఫైబర్ ఎడిషన్ అయితే ప్రజెంట్ మనతో పాటు అయితే ఉంది. దీంట్లో మనకి డిఫరెంట్గా ఏమొస్తుంది అని అంటే, దీంట్లో ఈ ప్యానల్స్ ఏవైతే కనిపిస్తున్నాయి కదా, విచ్ ఆర్ నాట్ ప్యూర్ కార్బన్ ఫైబర్. సో మనకి కార్బన్ ఫైబర్ డిప్పింగ్ ఏదైతే ఉంటుంది కదా, లైక్ వాటర్లో డిప్పింగ్ చేస్తారు, సో అలాంటి డిప్పింగ్తో పాటు వస్తుంది. ప్యూర్ కార్బన్ ఫైబర్ అయితే కాదు. సో చాలా మంది దీన్ని ప్యూర్ కార్బన్ ఫైబర్ అనుకుంటున్నారు, బట్ చూడడానికి మాత్రం బాగుంది కార్బన్ ఫైబర్ లాగానే. సో మనం ఏంటంటే షో ఆఫ్ చేయొచ్చు, లైక్ నా బైక్లో కార్బన్ ఫైబర్ ఉంది అని చెప్పేసి. సో వాళ్ళ కోసం అయితే ఈ బైక్ చాలా బాగుంటుంది. అండ్ టోటల్గా కార్బన్ డిప్. సో ఇక్కడ కూడా మనకి డిప్ చేసిన లాగైతే కనిపించట్లేదు. సో మీకు ఇక్కడ తెలిసిపోతుంది అనమాట, కొన్ని ప్లేసెస్లో ఏంటంటే ఇక్కడ ఫోకస్ అవుతుందో లేదో. సో కొన్ని ప్లేసెస్లో మనకి తెలిసిపోతుంది లైక్ ఇది డిప్ అని చెప్పేసి. అండ్ ఈ బండ్లో ఏమున్నాయో ఇన్ డీటెయిల్గా ఎవ్రీథింగ్ చూద్దాం. సో ఫస్ట్ అయితే మనకి కీస్ అయితే చూడడానికి ఇలా ఉన్నాయి. సో ఇగ్నిషన్ ఆన్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నుంచి చూస్తే యాస్టీస్ మనకి మిగతా R15 లాగానే ఇక్కడ అగ్రెసివ్ డిఆర్ఎల్స్తో పాటు మనకి సెంటర్లో బై ఫంక్షనల్ ప్రొజెక్టర్ లైట్ అయితే ఉంటుంది. దీని విజిబిలిటీ అనేది చాలా బ్రైట్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి యమహా లోగో ఉన్నది. ఇక్కడ ర్యామర్ ఇంటెక్ లాంటిది అయితే ఏం లేదు, టోటల్గా మనకి బ్లాక్ డౌట్ అయితే ఇచ్చారు. నంబర్ ప్లేట్ బ్రాకెట్ ఇక్కడ ఉంది. అండ్ దీంట్లో మనకి ఫోల్డబుల్ మిరర్స్ వస్తున్నాయి. విజిబిలిటీ అయితే డీసెంట్ ఉంటుంది. లైక్ మనకి బబుల్ వైజర్ లాంటి మనకి విండ్షీల్డ్ అయితే దీంట్లో ఇచ్చారు. ఏరోడైనమిక్స్ పరంగా మనకు ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు. అండ్ ఒకసారి మనం ఇగ్నిషన్ అనేది ఆఫ్ చేసుకుందాం. ఇన్ డీటెయిల్గా ఎవ్రీథింగ్ అయితే చూద్దాం. దీంట్లో మనకి TFT మీటర్ కన్సోల్ కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి దీంట్లో స్టాండర్డ్గానే మనకు LED ఇండికేటర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో మిగతా R15లో మనకి రాదన్నమాట. అండ్ ఇక్కడ ఏంటంటే బ్లూ కలర్లో మనకి R15M స్టిక్కరింగ్తో పాటు ఇక్కడ మనకి క్విక్ షిఫ్టర్ అని చెప్పేసి స్టిక్కరింగ్ అయితే వస్తుంది. అండ్ దీంట్లో మనకి USD ఫోక్స్ ఏవైతే ఉన్నాయి కదా, విచ్ ఆర్ 37 mm. అండ్ దీంట్లో ఏంటంటే మనకి ఇక్కడ KYB స్టిక్కర్ కనిపిస్తుంది కదా, దీంట్లో మనకి KYB ఫోక్స్ వస్తున్నాయి. సో మిగతా R15లో మనకి రావు. దీంట్లో అయితే KYB ఫోక్స్ అయితే వస్తున్నాయి, విచ్ ఆర్ నాన్ అడ్జస్టబుల్. సో అడ్జస్ట్మెంట్ లాంటిది అయితే ఏం లేదు. అండ్ ఫ్రంట్ ఫెండర్ కూడా మనకి ఫైబర్స్ వస్తుంది విత్ Yamaha లోగో. అలాగే ఫ్రంట్లో ఏంటంటే 282 mm మనకి డిస్క్ బ్రేక్ ఉంది, విచ్ ఇస్ నాన్ పెట్రోల్ డిస్క్. అలాగే డ్యూయల్ ఛానల్ ABS తో పాటు మనకి ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది. అండ్ ఇక్కడ యాక్సియల్లీ మౌంటెడ్ మనకి బైబ్రీ డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఫ్రంట్లో టైర్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుంటే, ఐ థింక్ ఫ్రంట్లో 100 సెక్షన్ టైర్ ఉంది అనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ షూర్. ఎస్, 100 సెక్షన్ టైర్ ఉంది, విచ్ ఆర్ ఫ్రమ్ MRF. అండ్ మనకి బ్లూ కలర్ వీల్స్ వస్తున్నాయి దీంట్లో. చూడడానికి లుక్ పరంగా అయితే బాగానే ఉంది, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడితే ఇక్కడ మనకి 170 mm ఉంది. సో చూడడానికి మీకు అంతా కనిపించకపోవచ్చు, బట్ 170 mm మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ Yamaha బ్రాండింగ్తో పాటు అండ్ దీంట్లో ఏదైనా హైలైట్ ఉంది అంటే దీని యొక్క ఇంజన్ అండ్ దీని యొక్క లుక్స్, దీని యొక్క క్యారెక్టర్ అన్నమాట. మెయిన్గా ఇంజన్ గురించి మాట్లాడితే దీంట్లో టెక్నికల్గా మనకి 155cc ఇంజన్ అయితే వస్తుంది, విచ్ ఈస్ LC4V అంటే లిక్విడ్ కూల్డ్ 4 వాల్వ్ ఇంజన్ అనమాట. అండ్ అలాగే పవర్ గురించి మాట్లాడితే 18.4 PS పవర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ 14.2 Nm టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే దీంట్లో VVA టెక్నాలజీ కూడా ఉంది కాబట్టి మనకి 7400 RPM తర్వాత టాప్ ఎండ్ అనేది ఇంకా చాలా బెటర్గా ఉంటుంది. అండ్ VVA గురించి ప్రతి ఒక్క వీడియోలో చెప్పే ఉంటాను, మీకు ఐడియా ఉండుంటుంది మీకు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనకి డెల్టా బాక్స్ ఫ్రేమ్ ఉంది. సో దీనివల్ల ఏంటంటే మనకి హై స్పీడ్లో మంచి స్టెబిలిటీ అనేది ఉంటుంది. బైక్ లైట్ వెయిట్ అయినప్పటికీ కూడా. అండ్ వెయిట్ కూడా చూసుకుంటే మనం 141 kgs వెయిట్ ఉంటుంది. అండ్ సీట్ హైట్ అనేది 815 mm. సో లైక్ 5'4", 5'5" ఉన్న వాళ్ళు టిప్టో చేయొచ్చు, మేనేజ్ చేయొచ్చు, ఎందుకంటే వెయిట్ అనేది చాలా లైట్ కాబట్టి ఈజీగా మేనేజ్ చేయొచ్చు. అండ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంది కదా, విచ్ ఈస్ 11 liters అనమాట. లైక్ ఈ బండి ట్యాంక్ కెపాసిటీ మనకి తక్కువ ఉన్నప్పటికీ కూడా మైలేజ్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. లైక్ మీరు అగ్రెసివ్గా నడుపుకుంటే మీకు 38 kmpl వరకు వస్తుంది లీస్ట్ మైలేజ్. అండ్ మనకి 45 to 50 kmpl మీరు మంచిగా నడుపుకుంటే 45 అయితే చాలా ఈజీగా ఈ బండి నుంచి మీరు ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి 3Dలో ఏమో అది బ్రాండింగ్ అయితే ఇచ్చారు. అండ్ డెల్టా బాక్స్ ఫ్రేమ్, టోటల్ మనకి కార్బన్ ఫైబర్ డిప్ అనమాట. అండ్ ఇక్కడ ఫుట్ పెక్స్ క్వాలిటీ కూడా చాలా ప్రీమియం ఉంది, ఇక్కడ కూడా కాంప్రమైజ్ అనట్లేదు. అండ్ రియర్లో మనకి మోనోషాక్ అబ్జర్వర్ ఎల్లో కలర్లో ఇచ్చారు. అండ్ రియర్ మనకి బ్రేక్ రిజర్వర్ అనమాట. అండ్ పిలియన్ ఫుట్ పెక్. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఎగ్జాస్ట్ పైన ఇది టోటల్ ఫైబర్, సో మెటల్ అయితే కాదు. అండ్ ఇది మనకి మెటల్ అయితే వస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో నాట్ మెటల్, ఇది కూడా ఫైబరే. అండ్ ఎగ్జాస్ట్ అయితే మనకి చూడడానికి ఇలా ఉంటుంది. ఈ టైర్ ప్రొఫైల్ అనేది చూసుకుంటే 140 సెక్షన్ టైర్ వస్తుంది. అండ్ అలాగే ఇది మనకి రేడియల్ టైర్ కాబట్టి కార్నరింగ్లో మంచి గ్రిప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, మంచి కాన్ఫిడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇక్కడ రియర్లో మనకి 220 mm డిస్క్ బ్రేక్ ఉంది విత్ బైబ్రీ ఫ్లోటింగ్ క్యాలిపర్. అలాగే దీంట్లో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ అనేది ఉంది, విచ్ ఈస్ యూజ్లెస్ అని చెప్తాను నేనైతే ఈ సెగ్మెంట్లో. ఎందుకంటే లైక్ అబోవ్ 400cc ఇచ్చిన బైక్స్లో మనకి లిటిల్ బిట్ యూజ్ అవుతుంది తప్ప ఇలాంటి 155cc అంత ప్రాక్టికల్ అయితే కాదు. సో
యూజ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, బట్ నాకు తెలిసి అయితే అంత యూస్ఫుల్ అయితే కాదు. అండ్ ఆల్రెడీ టైర్స్ గురించి చెప్పేసాను, 140 సెక్షన్ విత్ బ్లూ కలర్ మనకి రిమ్ అయితే వస్తుంది. అండ్ బ్రేకింగ్ గురించి కూడా చెప్పేసాను, అండ్ సస్పెన్షన్ కూడా అయిపోయింది. అండ్ ఇక్కడ మనకి అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చిన్న మనకి టైర్ అగర్ అనేది ప్రొవైడ్ చేస్తారు, విచ్ ఈస్ ఓకే క్వాలిటీ ఉంది, పర్లేదు. అంతా మనకి మడ్ అనేది కూడా ఆపదు ఇది. అండ్ రియర్ ప్రొఫైల్ అనేది చూడడానికి లైక్ మిగతా R15 లానే ఉంటుంది. సో టైల్ లైట్ అనేది ఎల్ఈడి అండ్ ఎల్ఈడి ఇండికేటర్స్ ఇక్కడ. అండ్ ఇక్కడ మనకి VVA, సో వేరియబుల్ వాల్వ్ యాక్టివేషన్ అనమాట. అండ్ ఇది కూడా మనకి టోటల్గా కార్బన్ ఫైబర్ డిప్లో వస్తుంది. అండ్ ఈ స్టిక్కర్ ఇవ్వాల్సింది కాదు, సో ఇది ఇవ్వకుండా ఉంటే ఇంకా బెటర్గా ఉండేది. సో కార్బన్ ఫైబర్ డిప్ అనేది ఇంకా బాగా కనిపించేది. అండ్ దీనిపైన కూడా లైక్ కార్బన్ ఫైబర్ టెక్స్చర్ లాంటిది అయితే ఉంది. ఇక్కడ నుంచి మనం రియర్ సీట్ అనేది ఓపెన్ చేయొచ్చు. అలాగే R15M ఇక్కడ మనకి స్టిచ్చింగ్ అనేది ఇచ్చారు. అండ్ బైక్ని మనం వెనక ముందుకు చేయడానికి స్ట్రాప్ అనేది యూజ్ అవుతుంది. అండ్ పిలియన్ పట్టుకోవడానికి ఎటువంటి మనకి సపోర్ట్ అయితే లేదు, కావాలంటే మనం ఇక్కడ నుంచి పట్టుకోవచ్చు. బట్ ఇవి చాలా డెలికేట్ ఉంటాయి, ఒకవేళ ఇరిగిపోయితే చెప్పలేం. బట్ ముందుతో కంపేర్ చేసుకుంటే క్వాలిటీ అనేది చాలా బెటర్ అయింది సో ప్రజెంట్ అయితే. అండ్ ఇక్కడ నుంచి మనకు ఈ హోల్ లాంటిది ఉంది కదా, సో మనకి ఇది టోటల్గా ఏరోడైనమిక్స్ కోసం అనమాట. అండ్ ఇక్కడ కూడా మనకి ఎయిర్ డిఫ్లెక్షన్ కోసం మనకు ఇదైతే ఇచ్చారు. అండ్ ఇది కూడా మనకి ఇక్కడ నుంచే వెళ్ళిపోతుంది. అండ్ ఇది టోటల్గా డిజైన్ గురించి. అండ్ నెక్స్ట్ దీంట్లో మనకి TFT మీటర్ కన్సోలర్ ఉంది, సో దాని గురించి చెప్పాలి. అండ్ ఫ్యూల్ ట్యాంక్ గురించి ఆల్రెడీ చెప్పేశాను. సో యమహా మోటార్ సైకిల్ కనెక్ట్ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే కనుక దీంట్లో మనం బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ E20 ఫ్లెక్సిబుల్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇక్కడ R15M మనకు 3D ఎంబ్లమ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ హ్యాండిల్ బార్ అయితే ఉంది కదా, ఇట్ ఈస్ టూ అగ్రెసివ్, చాలా అంటే చాలా అగ్రెసివ్ అయితే ఉంటుంది. అండ్ మెయిన్గా ఇక్కడ గేర్ బాక్స్ గురించి మాట్లాడాలి. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి 6 స్పీడ్ గేర్ బాక్స్తో పాటు దీంట్లో మనకి క్విక్ షిఫ్టర్ అనేది స్టాండర్డ్గా వస్తుంది, విచ్ ఇస్ వెరీ గుడ్ టచ్ అనమాట. సో సిటీలో యూజ్ కాదు, మెయిన్గా ట్రాక్ పైన లేకపోతే హై స్పీడ్లో రైడ్ చేస్తున్నప్పుడు మాత్రమే. ఇది అబోవ్ 5000 RPM మాత్రమే చాలా బాగా పనిచేస్తుంది. బిలో 5000 RPM ఓకేగా పనిచేస్తుంది. కొద్దిగా మనకు ఆ జర్క్ అనేది తెలుస్తుంది అనమాట. అండ్ సైడ్ చేంజ్ అండ్ కట్ ఆఫ్ సెన్సర్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఓవరాల్గా ప్రతి బైక్లో ఉన్నట్టే దీంట్లో కూడా సారీ కట్, ఓపెన్ చైన్ సిస్టమ్, అలాగే క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్, సో విచ్ ఈస్ టూ అగ్రెసివ్ అనమాట. అండ్ అలాగే దీంట్లో అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అయితే ఉంది. ఐబీమ్ లోబీమ్ పాస్ స్విచ్ కోసం ఒకే దాంట్లో ఇచ్చారు. అండ్ ఇక్కడ అజర్ స్విచ్ అండ్ ఈ 4-way మనకి స్విచెస్ ఉన్నాయి మీటర్ కంట్రోల్ చేయడానికి. అండ్ ఇక్కడ ఆరన్ స్విచ్ అనేది కింద ఇచ్చారు, విచ్ ఇస్ వెరీ గుడ్ అనమాట. సో XSRలో మిగతా బైక్స్లో మనకి పైన ఆరన్ వస్తుంది, కింద ఇండికేటర్స్ వస్తాయి, దీంట్లో అలాగైతే లేదు. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో ఏంటంటే ఇంజన్ కిల్ స్విచ్, అలాగే మనకి సెల్ఫ్ స్టార్ట్. సో మనకు బేస్ R15లో ఏంటంటే ఇక్కడ ఇన్ఫో బటన్ అనేది ఒకటి వస్తుంది మీటర్ కంట్రోల్ చేయడానికి, బట్ దీంట్లో ఏంటంటే మనకి డెడికేటెడ్గా అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ R15M మనకు బ్రాండింగ్ కూడా వస్తుంది, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఒకసారి మనం మీటర్ కన్సోల్ అనేది ఆన్ చేద్దాం. సో ఇట్ సేస్ యమహా, చూడడానికి మాత్రం చాలా ప్రీమియం ఉంది. అండ్ టోటల్లీ మనకి TFT మీటర్ కన్సోల్. అండ్ ఇక్కడ మనకి షిఫ్ట్ లైట్ అనేది వస్తుంది, కావాలంటే ఇది మనం చేంజ్ చేసుకోవచ్చు, లైక్ ఎన్ని లైట్స్ రావాలి అనేది కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి గేర్ పొజిషన్ ఇండికేటర్, అలాగే మనకి ఏదైతే TCS మనకి ఆన్ ఉందా ఆఫ్ ఉందా, అండ్ క్విక్ షిఫ్టర్ అనేది కూడా ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు కావాలంటే. అండ్ టైం, RPM మీటర్, అండ్ ఇక్కడ స్పీడ్ అనేది ఉంది, ఫ్యూల్ మీటర్. అండ్ VVA కిక్ అయిన తర్వాత ఇది మనకి నాకు తెలిసి బ్లింక్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ పక్కకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంది. మనం మెయిన్ మెనూలోకి వెళ్ళాలంటే ఈ బటన్ క్లిక్ చేయాలి. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత లైక్ మనకి మ్యూజిక్ కంట్రోల్ కానీ, నావిగేషన్ కానీ, లైక్ నోటిఫికేషన్స్ కానీ, లైక్ వెదర్ రిపోర్ట్ కూడా చూపిస్తుంది. అండ్ మెనూలోకి వెళ్ళినట్టయితే సో దీంట్లో డిస్ప్లే సెట్టింగ్స్ అనేవి ఉన్నాయి. సో బ్రైట్నెస్ అనేది మనము డే, నైట్, బ్యాక్, సో బ్యాక్ వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి. అండ్ డే అండ్ నైట్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో బ్రైట్నెస్ లెవెల్స్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట, ఎంత కావాలో మినిమం మ్యాక్సిమం అనేది. అండ్ మళ్ళీ మనం సెట్ చేసుకున్న తర్వాత సో ఓకే చేసేస్తే మనం ఇక్కడ నుంచి బ్యాక్ వెళ్ళిపోదాం. సో బ్యాక్ వెళ్ళిపోతే డిస్ప్లే కలర్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనుకుంటా, లైక్ ఆటో కానీ, లైక్ బ్లాక్ ఆల్ టైమ్. సో ఇలా మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ వెళ్ళేసి మనం వాల్పేపర్లోకి వెళ్తే దీంట్లో స్టాండర్డ్, స్పోర్ట్, అలాగే మనకి స్మార్ట్ అనేది ఉంది. ఒకసారి స్మార్ట్ అనేది పెడదాం. సో హోమ్లోకి వెళ్ళిపోదాం. సో స్మార్ట్లో మనకి ఇలా అయితే కనిపిస్తుంది అనమాట. సో మళ్ళీ దీని లోపలికి అయితే వెళ్దాం మనం. సో వాల్పేపర్, సో ప్రజెంట్ మనం స్టాండర్డ్లోనే పెట్టేద్దాం. సో స్టాండర్డ్లో పెట్టేసి మనం బ్యాక్ వెళ్ళిపోదాం. ఇక్కడ మనకి డిఫాల్ట్ మీటర్ మోడ్ అని చెప్పేసి ఉంది, లైక్ స్ట్రీటా, ట్రాక్ అని చెప్పేసి. సో ట్రాక్లో పెడితే నాకు తెలిసి RPM అనేది చూపిస్తుంది అనుకుంటా. అండ్ మళ్ళీ మనం కిందికి వచ్చేస్తే లైక్ ఇక్కడ నుంచి బ్యాక్ వెళ్ళిపోయి లైక్ ఇక్కడ ల్యాప్ టైం అనేది ఉంది, లైక్ ల్యాప్ టైం రికార్డ్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ మనం ఎన్ని ల్యాబ్స్ వెళ్ళాము, సో అన్ని ల్యాబ్స్ మనకి రికార్డ్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ అయితే ఉంది కదా, ఇక్కడ నుంచి మనం ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే సిస్టమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే దీంట్లో క్లాక్ కానీ, సో మనం నేమ్ అనేది దీంట్లో సెట్ చేసుకోవచ్చు, లైక్ మన మొబైల్ నెంబర్ కానీ, అండ్ యూనిట్స్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు, లైక్ ఆల్ రీసెట్ కూడా మనం చేయొచ్చు. అండ్ మళ్ళీ ఇక్కడ కిందకి వస్తే మనకి షిఫ్ట్ ఇండికేటర్ అయితే ఉంది కదా, సో ఇది మనకి
ఎంత ఆర్పిఎంలో రావాలి అని చెప్పేసి మనకు 8000 ఆర్పిఎంలోన లైక్ స్టార్ట్ అండ్ స్టాప్ ఏదైతే ఉంది కదా, సో అది మనం దీంట్లో మనం సెట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి మెయిన్ మీటర్లో ఏంటంటే ఇక్కడ అప్ అండ్ డౌన్ బటన్స్ ఏవైతే ఉన్నాయి కదా, సో దీని ద్వారా మనం ఇది కంట్రోల్ కూడా చేయొచ్చు. లైక్ మనం డౌన్ బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ బ్యాటరీ వోల్టేజ్ కానీ, కూలెంట్ టెంపరేచర్, ఫ్యూల్ ట్రిప్, సో కరెంట్ ఫ్యూల్, యావరేజ్ ఫ్యూల్, సో యావరేజ్ స్పీడ్, సో ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ పైన బటన్ క్లిక్ చేస్తే ఓడో ట్రిప్ 1 ట్రిప్ 2 అండ్ ఓడో ట్రిప్ 1 ట్రిప్ 2, సో ఇవి డీటెయిల్స్ అయితే మనకి దీంట్లో ఉంటాయన్నమాట. ఫైనల్లీ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది 2026 Yamaha R15M కార్బన్ ఎడిషన్ గురించి. సో ఈ బైక్ ని ఎవరు తీసుకోవాలి అంటే లైక్ ఎవరైనా కానీ ఫస్ట్ టైం ఒక ఎంట్రీ లెవెల్ స్పోర్ట్స్ బైక్ కొనాలి అంటే అందరికీ గుర్తొచ్చేది R15. అలాంటిది ఇంకొద్దిగా మనకి ఆస్థెటిక్స్ లుక్ లో దీంట్లో ఏంటంటే కార్బన్ ఫైబర్ డిప్ వస్తుంది, టోటల్ గా TFT మీటర్ కన్సోల్, క్విక్ షిఫ్టర్ ఇవన్నీ కూడా మనకు వస్తుంది. సో కొద్దిగా మాకు అడిషనల్ ఫీచర్స్ లైక్ డిఫరెంట్ లుక్ తో కావాలి అనుకుంటే మీరు ఈ బండి అయితే కన్సిడర్ చేయొచ్చు. లైక్ ఈ బండిని కొనడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే మెయిన్గా దీని యొక్క ఇంజన్ విచ్ ఇస్ టూ పవర్ఫుల్, అలాగే దీంట్లో VV టెక్నాలజీ ఉంటుంది, క్విక్ షిఫ్టర్ ఉంటుంది, అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ ఉంటుంది, అలాగే ఇంజన్ ఇస్ టూ రిలయబుల్ అండ్ టూ స్మూత్ అన్నమాట. సో దీంట్లో మనకి 18.4 PS పవర్ అలాగే 14.2 Nm టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ మెయిన్లీ ఏంటంటే Yamaha ఒక రిలయబిలిటీ. అండ్ ఇంకోటి బైక్ యొక్క వెయిట్ విచ్ ఇస్ టూ లైట్ అన్నమాట. సో మనకి 141 kgs వెయిట్ ఉంటుంది, చాలా లైట్ ఉంటుంది. అండ్ ట్రాక్ రైడింగ్ మోటార్ సైకిల్ కూడా మనం ఈ బండి గురించి అయితే చెప్పొచ్చు, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. కానీ ఒకటి ఏంటంటే ఈ బండి కొద్దిగా అగ్రెసివ్ ఉంటుంది. అండ్ సీటెడ్ కూడా మనకు 815 mm ఉంటుంది కాబట్టి లైక్ మీరు షార్ట్ రైడర్స్ 55, 56 ఉన్న వాళ్ళు కూడా ఈజీగా మేనేజ్ అయితే చేయొచ్చు. అండ్ మైలేజ్ కూడా చాలా బాగా వస్తుంది. అండ్ మెయింటెనెన్స్ కూడా మనకి కొద్దిగా తక్కువ ఉంటుంది. బట్ ఒకటి ఏంటంటే యమహాలో స్పేర్ పార్ట్స్ అనేది కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంటుంది కంపేర్డ్ విత్ అదర్ బ్రాండ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో మనకి పిలియన్ సీట్ కోసం అయితే ఈ బండి కాదు, మీకు పిలియన్ కంఫర్ట్ ఎక్కువ కావాలి అనుకుంటే మీరు ఇదే ఇంజన్తో పాటు మనం MT-15 ఆర్ XSR 150 అయితే మనం కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. సో ఓవరాల్గా అయితే ఇది ఈ బండి గురించి అన్నమాట. ఇలాంటి వీడియోస్ ఇంకా మన ఛానల్లో చూడాలి అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ సీ వన్ ఆఫ్ ద వీడియో అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకెండ్.